గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. యాక్చువల్లీ ఇప్పుడైతే బ్రష్ చేసుకున్నా, టిఫిన్ అయితే వచ్చింది. టిఫిన్ వచ్చి చపాతి, ఇంకా దానిలోకి కర్రీ, ఏదో కర్రీ, దాని పేరు నాకు తెలియదు. చలో ఇప్పుడైతే టిఫిన్ అయితే చేసేద్దాం. ఇప్పుడైతే డైలీ ఉండే పనే. ఇప్పుడైతే గేమ్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాం. యాక్చువల్లీ దీనివల్ల బ్లాగ్ అయితే చాలా తక్కువ అవుతుంది. చలో గైస్, గేమ్ అయితే ప్రాక్టీస్ అయితే చేద్దాం. చాలా తక్కువ అవుతుంది కదా బ్లాగ్, దానివల్ల అయితే నవ్వు వస్తుంది. చలో ఇంకైతే గేమ్లోకి అయితే వెళ్తున్నా. గేమ్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నా. ఒకవేళ ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే మమ్మీ ఫోన్లోకి వెళ్ళి రికార్డ్ చేసి చూపిస్తా. ఇంట్లో ఎంత ఇంట్రెస్టింగ్ అయితే ఏముండదు, చూద్దాం. ఫైనలీ గేమ్ ఆడడం అయితే ఫినిష్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ ఇంట్లో అయితే అన్నం అయితే ఒకటి వండారు, కర్రీ అయితే ఏమి ఉండలేదు. యాక్చువల్లీ మార్నింగ్ పూరి కూడా కాల్చిండే చపాతీతో పాటు. నేను యాక్చువల్లీ పూరి తినలేదు, నాకు తెలియని కూడా తెలియదు గేమ్ ఆడుతుండే. అదో ఈ స్వీట్ పొంగల్ చేశారు. యాక్చువల్లీ కర్రీ వచ్చి చింతపండు పులుసు పెడతా అన్నారు. ఆ చింతపండు పుల్ల ఉంటుంది, అయితే నచ్చదు అంతగా. నేనైతే ఫ్రైడ్ రైస్ తెచ్చుకొని పోతున్నా. చలో వెళ్ళి ఫ్రైడ్ రైస్ తీసుకోవచ్చి మనం సపరేట్గా వెళ్ళి ఆ రూమ్లో అయితే వెళ్ళి తిందాం. ఫైనలీ ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చుకున్నాం. యాక్చువల్లీ డైలీ ఏం తినాం, ఎందుకంటే ఈరోజు ఇంట్లో వంట ఏమి ఉండలేదు కాబట్టి, అన్నం చేసి కూర ఏమి ఉండలేదు కాబట్టి ఫ్రైడ్ రైస్ తెచ్చుకొని తిన్నాం. లేకపోతే అది కూడా తెచ్చకపోతుండే, ఇంట్లో ఏది ఉంటే అది తింటుండే. యాక్చువల్లీ ప్లాన్ అయితే సడన్ ట్విస్ట్. యాక్చువల్లీ నేను కూడా అనుకోలే, ఇది చూసిరా, ఈ బ్యాగ్ చూసింటే మీకు అర్థమవుతుంది. యాక్చువల్లీ నేను అయితే షాప్ కాడికి వెళ్తున్నా. డాడీకి అయితే హెల్త్ బాగాలేదు, బాడీ పెయిన్స్, ఇంకా జ్వరం గిట్ వస్తుందంట. యాక్చువల్లీ నేను ఒక్కరినే వెళ్దాం అనుకున్నా, కానీ డాడీకి వచ్చి డాడీ అంటారు, నాకు వచ్చి రేట్లు తెలీదు, అంటే ఎంతెంత ఏమేమి ఇవ్వాలని నాకు తెలియదు రేట్లు. ఇంకా నేనైతే షాప్ కాడికి అయితే వెళ్తున్నా. ఇంకా నేను వ్లాగ్ అప్లోడ్ చేయలేదు, వ్లాగ్ రికార్డ్ చేసినా, అన్నీ ఎడిట్ చేసినా, కానీ వ్లాగ్ అయితే అప్లోడ్ చేయలే. ఇంకేం చేస్తే ఇంకా నైట్ 9 o'clock వచ్చినాక అప్లోడ్ చేయాలి. డైలీ లేట్ అయిపోతుంది, సారీ గైస్, దానికోసం అయితే ఏమనుకోకరి. చలో ఇప్పుడైతే షాప్ కాడికి అయితే వెళ్తున్నా. చలో గైస్, ఇంకా సీదా అయితే షాప్ కాడికి అయితే వెళ్ళిపోదాం. ఫైనలీ బస్ దిగేసినాం. బస్ దిగేసి నడుచుకొని అయితే వెళ్తున్నాం షాప్ దగ్గరికి. చలో షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. బస్ స్టాప్ నుంచి షాప్ ఎంత దూరం ఉంటుందంటే మస్తు లోపలికి ఉంటుంది, మొత్తం జంగల్ ఏరియా. ఒకవేళ నైట్ అయితే మస్తు భయం వేస్తుంది. ఒకసారి నాకు కూడా వచ్చినప్పుడు నేను లైట్ వేసుకొని మస్తు భయం అవుతుంటుంది, కానీ డాడీ అయితే ఒకడైతే వస్తుంటాడు. చూద్దాం, పోదాం లోపలికి అయితే పోయి చూపిస్తా. ఇది చూసిరా, ఇది మొత్తం జంగలే. లోపలంతా జంగల్ ఉంటుంది, ఒక్క మనిషి కూడా ఉన్నాడు. అందుకనే నైట్ రావాలంటే భయం అవుతుంటుంది. ఒక్కడే రావాలన్నా కానీ, ఒకటే పోవాలన్నా. కుక్కలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి, టూ మచ్ ఉంటుంది. చూడండి, మొత్తం అంతా చెట్లు అంతా కాల్చేసారు. అచ్చారు బస్సెస్ ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచి అయితే మొత్తం లోపలికి మొత్తం జంగల్ ఉంటుంది. అసలు బస్సులు ఉండవు, ఏముండవు. ఇంకా డాడీ ఒక్కడే వస్తుంటాడు డైలీ అయితే ఇటు సైడ్. ఫైనలీ షాప్ దగ్గరికి అయితే వచ్చేసిన, కార్లో అయితే కూర్చున్నా. యాక్చువల్లీ డాడీ అంతా సెట్ చేస్తాడు, నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే చిన్న టేబుల్ పైన ఇన్ని సర్కులు సెట్ చేసిండు. ఒకసారి కెమెరా టర్న్ చేసి చూపిస్తాం మీకు. చూడండి టేబుల్, చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇంత చిన్న టేబుల్లో ఎన్ని సామాన్లు సెట్ చేసిండు డాడీ. యాక్చువల్లీ ఇవన్నీ లిక్విడ్స్, అవి చెవులో పెట్టుకుంటాం చూడు అప్పులలో. ఇంకా అగరబత్తులు, అంటే ఈ బస్సులు ఉంటాయి కదా, ఈ బస్సులలో పూజలు చేసుకొని పోతారు కాబట్టి ఇంకా దానికోసం మన అగరబత్తులు అవన్నీ పెట్టినాం. చలో ఇంకా షాప్ కాడ అయితే ఉండాలి. నేను డాడీ ఇద్దరం అయితే కూర్చున్నాము. డాడీ ఏమో బయట ఆడ కూర్చొని ఉన్నాడు, ఇంకా నేనైతే ఇక్కడ కార్లో అయితే కూర్చున్నా. ఇంకా కుర్చీ ఒకటి ఉంది కాబట్టి డాడీ అక్కడ కూర్చుని నేను ఇక్కడ కూర్చున్నా. చలో ఇంకా మళ్ళీ క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్ళబట్టి తగలొద్దాం. షాప్ అయితే మొత్తం క్లోజ్ చేసి సరుకులు అయితే కార్లో అయితే పెట్టేసినాం. చూడండి జంగల్, చూడండి ఎట్లుందో. ఇక్కడ ఏం కనిపించట్లేదు, మొత్తం అంతా జంగల్. ఫైనలీ కార్ కూడా అయితే పెట్టేసినాం. కార్ పెట్టేసి బయలుదేరుతున్నాం. యాక్చువల్లీ నా ఫేస్ ఎంత కనిపిట్లేదు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇది చూడండి మొత్తం చీకటి ఉంది. యాక్చువల్లీ ఫ్లాష్ లైట్ అయితే వేసినా మీకు అంత కనిపించట్లేదు తెలీదు. ఇడికెళ్ళి 1 kilometer ఉంటుంది, నడుచుకొని పోవాలి. నడుచుకొని పోయి బస్సు అయితే ఎక్కాలి. నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయితే అయిపోతుంది, 10% అయితే ఉంది. చలో ఎంత ఒకవేళ బస్సులో చూపిస్తా. ఒకవేళ ఛార్జింగ్ ఉంటే నా ఫోన్ డౌన్ అయిపోతుంది, ఒకవేళ ఉంటే చూపిస్తా. లేదా సీదా ఇంటికే. చలో సీదా అయితే ఇంటికైతే వెళ్ళిపోదాం గైస్.